హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి గుడ్ మార్నింగ్. విషయానికి వచ్చేస్తే మొన్న పేపర్ కటింగ్ చెప్పేసాను కదండి. ఇప్పుడు బ్లౌజు ప్లస్ లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం మనం. ఫస్ట్ బాగా లైనింగ్ క్లాత్, బ్లౌజు, ఇలా పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ పైన డైరెక్ట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతి ఓన్లీ బిగినర్స్ కోసం అండి. నేను ఎక్స్పర్ట్ అయిన వాళ్ళ కోసం కాదు, ఓన్లీ బిగినర్స్ అంటే స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది పర్టికులర్ చేస్తున్నానండి. ఇలా పేపర్ కట్ చేసుకొని దేని పార్ట్ దానికి చూడండి. హ్యాండ్ ఒకటి తీసాను, ఒకటి అక్కడ వేసాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ పార్ట్ కూడా పక్కన వేసాను చూడండి. ఇది మీటర్ క్లాత్. ఫ్రంట్ పార్ట్ కింద హ్యాండ్ పైన వచ్చేది గల్ల భాగం పెట్టుకోవచ్చండి. బ్యాక్ నెక్ వచ్చే దాంట్లో బ్యాక్ నెక్ కట్ చేసిన క్లాత్లో ఉక్కు బెల్ట్, ఖాదీ బెల్ట్ పెట్టేసుకోవచ్చండి. క్రాస్ బెల్ట్ కూడా పక్కన వేసాను చూడండి. ఇది మీటర్ క్లాత్ బ్లౌజ్ పీస్. లైనింగ్ కూడా నేను మీటర్ తీసుకున్నాను. బిగినర్స్ ఇలా చేసినట్లయితే చాలా ఈజీగా వస్తుందండి. టెన్షన్ అవసరమే లేదు. కొలతలు ఎక్కువైతే తక్కువైతే అయినా అస్సలు టెన్షనే అవసరం లేదండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. హ్యాండ్ కట్ చేస్తాను. బిగ్నెస్ కోసం ఇంకేంటంటే బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా నెక్ కట్ చేయొద్దండి. పేపర్ కటింగ్ కూడా ఇప్పుడు నెక్ అసలు కట్ చేసుకోవద్దు. ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను. చూడండి, కటింగ్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ అయిపోయింది. ఇది బిగ్నెస్ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ స్పెషల్ వీడియో ఒకరి కోసం అని కాదు, అందరి కోసం. స్పెషల్గా దీంట్లో మా మరదలు ఉంటుందండి, దేవుడు ఇచ్చిన మరదలండి. తనకు స్టిచ్చింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. తనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కూడా బ్యాక్ నెక్ అనేది కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుంటే ఏంటంటే దారాలు పోవడం వల్ల నెక్ అనేది వేలుపు వచ్చేస్తుంది. అందుకే బ్యాక్ నెక్ అనేది ఎప్పుడు ముందు కట్ చేసుకోవద్దు. ఈ చిన్న టిప్ అండి అందరికీ. ఓకే, కింద హ్యాండ్ పక్క చూడండి, మిగిలిన క్లాత్ అది నడుము బెల్ట్కి పనిచేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కింద హ్యాండ్ పైన వచ్చిందేమో గల్లకు పనిచేస్తుంది. ఆల్రెడీ క్రాస్ బెల్ట్లో తీసేసినండి. చూడండి, పర్ఫెక్ట్గా అన్నీ వచ్చేసినాయి మన బ్లౌజ్లో. స్టార్టింగ్ ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అవుతుంది. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా మీకు పెరిగిపోతుంది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.